వైసీపీ గుండాలో కిడ్నాప్ చేసిన దళిత యువకుడు పవన్ ఆచూకీ లభ్యమైంది. పవన్ చిత్తూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని తిరుపతికి తరలించనున్నారు. వైసీపీ నేత భూమన అభినయ్ అనుచరులు పవన్ ను తీవ్రంగా కొట్టారు. దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, పవన్ బతుకున్నాడా లేదా అనే ఆందోళన నిన్న సర్వత్రా నెలకొనింది. అయితే నిన్న రాత్రి వైసీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రతినిధుల ద్వారా కొన్ని వీడియోస్ రిలీజ్ అయింది. పవన్ సంబంధించినటువంటి ఒక వీడియో అది. తనను ఎవరైతే కొట్టారో వాళ్లతో తాను సన్నిహితంగానే ఉండేవాడినని, మేము చాలా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవద్దని చెప్పి అతను ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అతను ద్వారా ఎవరైనా చేయించారా తెలియదు. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు కూడా కలుస్తానని కూడా చెప్పాడు. అయితే ఈ రోజు ఉదయం వాళ్ళ తల్లి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎక్కడున్నా రావాలని తాము చాలా దిగులుతో ఉన్నట్టు, ఏమైనా ఆందోళనతో ఉన్నట్టు కూడా తల్లి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ సంబంధించినటువంటి సమాచారం పోలీసులకు అందింది. పోలీసులు చిత్తూరులో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఇమీడియట్ కొన్ని బృందాలు ఇప్పటికంటే అతను ఆ రోజు దాడి జరిగిన తర్వాత ఇమీడియట్ గా దాడి చేసిన వాళ్ళు వదిలిపెట్టారా లేదు ఏమనే విషయం కూడా క్లారిటీ లేదు. వదిలిపెట్టారు అని చెప్పి ఒక న్యూస్ వస్తోంది. అయితే లేదు, వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాడు, వాళ్లే మరో వీడియో కూడా రిలీజ్ చేయించారనేటువంటి వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ తల్లి వీడియో రిలీజ్ చేసిన తర్వాత పవన్ చిత్తూరులో ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసు ఇమ్మీడియట్ గా వెళ్ళారు. అతను జీవించి ఉన్నాడా లేదా అనేటువంటి ఆందోళన సర్వత్రా ఉన్న నేపథ్యంలో పవన్ కాసేపట్లో పోలీస్ కస్టడీలోకి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత అతను వైద్య పరీక్షలు చేసిన తర్వాత అతని నుంచి పూర్తి సమాచారం సేకరించి ఫర్దర్ గా ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన పోలీసులు ముందుకు వెళ్ళబోతున్నారు. మరోవైపు వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాత్రం అతను ఉన్నాడనే విషయం మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దినేష్.